దిశలో చూద్దాం. ఇక పెళ్లి ఎందుకు చేసుకున్నారు? భాగస్వామి నుంచి స్వతంత్రంగా ఉండాలనుకోవడం సరికాదు. భార్యాభర్తలు ఒకరిపై ఒకరు ఆధారపడాల్సిందే. దంపతుల మధ్య గొడవలు సహజమే. సుప్రీంకోర్టు చెప్తా వస్తున్నది. ఇక సుదర్శన్ రెడ్డి నామినేషన్ ఇండియా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా హాజరైన సోనియా, రాహుల్, ఖర్గే సహా కూటమి నేతలు. ఇక చివరి రోజు నిరసనలే ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఉభయ సభలో నిరవధిక వాయిదా. లోక్సభలో 83 గంటల సమయం వృధా. ఆన్లైన్ గేమింగ్ సహా పలు బిల్లులకు ఆమోదం. ప్రతిపక్షాల ప్రవర్తన సరికాదు. స్పీకర్ ఓం బిర్లా. విద్యార్థి ప్రాణం తీసిన పబ్జీ అంట. స్కూల్కు వెళ్లకుండా ఇంట్లోని సెల్ ఫోన్లో గేము. తల్లిదండ్రులు ఫోన్ లాగేసుకోవడంతో సూసైడ్ అంట. నిర్మల్ జిల్లా బైన్సాలో ఘటన. ఇగో ఇట్లా అడిక్ట్ అయ్యి, ఫోన్లకు అడిక్ట్ అయ్యి, ఇక పబ్జీ గేమ్లకు అడిక్ట్ అయ్యి, గేమ్లకు అడిక్ట్ అయ్యి, అటు బెట్టింగ్ యాప్లకు కూడా అలవాటు అయ్యి, ఇట్లా ఈ విధంగా వాళ్ళేమో సూసైడ్ చేసుకుంటే వాళ్ళేమో డైరెక్ట్ వాళ్ళ ఫాదర్ని చంపడం జరిగింది. ఇట్లా పిల్లల పరిస్థితి ఈ విధంగా ఉన్నది. ఇక 5గురు మృతి అనుమానాస్పద స్థితిలో. అంతా ఒకే కుటుంబం. గ్రేటర్ హైదరాబాద్లోని మియాపూర్లో ఘటన. కేసు నమోదు చేసిన పోలీసులు. కొనసాగుతున్న దర్యాప్తు. ఇక జేఎన్టీయూలో పైసా వసూలట. అఫిలియేషన్ పేరిట భారీగా డిమాండ్ అట. ఒక్కో బీటెక్ కాలేజ్ నుంచి సగటున 10 లక్షలంట. అడిగినంత ఇవ్వకపోతే కొర్రీలు. కోట్లలో సొమ్ము చేసుకుంటున్న అధికారులు. వారికి విద్యాశాఖ సీనియర్ ఆఫీసర్ల మద్దతు. తప్పక ముట్టజెపుతున్న యాజమాన్యాలు. అనంతరం విద్యార్థులపై భారమట. ఇక రాష్ట్రాల ఆదాయం తగ్గొద్దు. ఈ మేరకు జీఎస్టీ రేట్లను సరళీకరించండి. రేటు రేషనలైజేషన్లో సరైన పరిహార యంత్రాంగం ఉండాలి. పరిహార సెస్ కొనసాగించి ఆ వాటాను రాష్ట్రాలకే కేటాయించండి. ఢిల్లీలో జీఎస్టీ రేటు రేషనలైజేషన్ భేటీ అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక యంగ్ ఇండియా స్కూళ్లకు సాయం చేయండి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కోరిన బట్టి. ఇక సీఎం చొరవ ముగిసిన సినీ వివాదం. నిర్మాతలు ఫిల్మ్ ఫెడరేషన్ చర్చలు సఫలం. 22.5% వేతన పెంపునకు అంగీకారం. కార్మికుల సమ్మె విరమణ. నేటి నుంచి షూటింగ్స్ కంటిన్యూ. ఇక ఫీజు రెగ్యులేటర్ కమిటీ నిబంధనల్లో మార్పులు. ఫీజుల పెంపు నిర్ణయానికి ముందే కాలేజీల్లో కమిటీ తనిఖీలు. అఫిలియేషన్ ఫీజు పెంపుల విషయంలో పారదర్శకతకు ప్రభుత్వం ఆలోచన. విధి విధానాలు రూపొందించిన సర్కారు. ఉత్తర్వులు జారీ. ఇక ప్రభుత్వ ఉద్యోగి నేరం చేస్తే వెంటనే విచారణ. సాక్షులు స్టేట్మెంట్ రికార్డు చేయాల్సిందే. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంప్లాయీస్ నుంచి ప్రతివాదన పత్రం తప్పనిసరి. ప్రభుత్వ ఉద్యోగుల క్రమశిక్షణ కేసులపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు. ఇక కేంద్రం మెడలు వంచైన యూరియా తెస్తాము. కొరతపై రైతులు ఆందోళన చెందొద్దు. దేశవ్యాప్తంగా సమస్య పరిష్కరించడంలో కేంద్రం విఫలం. ఉనికి కోసం బీఆర్ఎస్ బీజేపీ యూరియా రాజకీయం. మంత్రి తుమ్మల. ఇక 1623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు భర్తీకి 2 రోజుల్లో నోటిఫికేషన్. అధికారులకు మంత్రి దామోదర్ ఆదేశాలు. రెవెన్యూ శాఖలో 217 పోస్టులు మంజూరు. 15 కొత్త మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులంట. ఇక స్థానిక ఎన్నికల వేళ సర్కారుపై మరో భారమట. భారీ వర్షాలతో 2000 కోట్లకు పైగానే నష్టమంట. ఆర్ఎండ్బి శాఖకు 1000 కోట్లు.